SSC CHSL paper number 131. Here we are. Come on. First one, error location ichunadandi. The view of the downstream and directly down the bridge was awesome అన్నాడు. డౌన్ స్ట్రీమ్ అన్న తర్వాత డైరెక్ట్లీ డౌన్ ద బ్రిడ్జ్ వాజ్ ఆసమ్. డైరెక్ట్లీ డౌన్ అనేదంటే ఎర్రర్ కనపడుతుందయ్యా, ఒక్కసారి చూద్దాం. ద వ్యూ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ డైరెక్ట్లీ టువర్డ్స్ ద బ్రిడ్జ్ వాజ్ ఆసమ్ అంటే బాగుంటుంది. డౌన్ ద బ్రిడ్జ్ వాజ్ ఆసమ్ కాదు. సో దట్ సెకండ్ వన్ లో ఎర్రర్ ఉందయ్యా. హిజ్ నేమ్ వాజ్ హార్డ్లీ నోన్ అవుట్. హిజ్ నేమ్ వాజ్ హార్డ్లీ నోన్ అవుట్ కాదండి, ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. అవుట్ కాదు, ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. హిజ్ నేమ్ వాజ్ నాట్ నోన్ ఇన్ హిజ్ కంట్రీ అని అర్థం. హార్డ్లీ మీన్స్ నాట్ అనే అర్థం వస్తుంది. హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్ అనేవి నెగిటివ్స్ అని నేర్చుకున్నాం మిత్రమా. కావున హార్డ్లీ అంటే నాట్ అని అర్థం. నో, నాట్, నే, నథింగ్, నైదర్, నన్, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, బేర్లీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది నెగిటివ్ అవుతుంది. హిజ్ నేమ్ వాజ్ హార్డ్లీ నోన్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. అవుట్ కాదు. సెకండ్ వన్ ఎర్రర్. నౌ కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్, క్వశ్చన్ నెంబర్ 3. ద ఫన్ డాష్ రిడ్యూస్ సిగ్నిఫికెంట్లీ వెన్ మామ్ డిసైడెడ్ టు ట్యాగ్ అలాంగ్. మేము ఎంత ఫన్ అయితే ఉంటుంది అనుకున్నామో అంత ఫన్ కూడా సిగ్నిఫికెంట్ గా తగ్గిపోయింది. ద అమౌంట్ ఆఫ్ ఫన్ అని అనాలి అంటే ద ఫన్ మార్క్ కాదు, ద ఫన్ సైన్ కాదు, దట్ ఈస్ ద ఫన్ కోఎఫిషియంట్. The fun coefficient reduced significantly when mom decided to tag along. That is the coefficient. That is the third option. Question number 4, mitrama. The shepherd guarded a large sheep ni emantaraya ante block అని అనరు, కల్చర్ అని అనరు. That is not a shoal. Shoal అంటే అర్థము రాసుకోండియా. Large number of fish. Large number of fish in shoal అంటారు. కాబట్టి అది కాదయ్యా. Flock of sheep is absolutely correct. మరొకసారి చెప్తున్నాను, what is a shoal? Large number of fish is called shoal. Yes, the shepherd guarded a large flock of sheep is correct. That is the fourth option. Question number 5, మిత్రమా. Facsimile అంటే తెలుసు మనకి, that is a copy అని అర్థం. Disparate కాదు, that is a replica అని అర్థం. So that we can go with the facsimile means the similar meaning is replica. అదే విధంగా ఉన్నటువంటి ఒక కాపీ ఎక్కడ యూజ్ చేస్తారో ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనం. ఒక సిగ్నేచర్ ని పదే పదే చేయని అవసరం లేకుండా దాని యొక్క ఫ్యాసిమైల్ తయారు చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ రెప్లికా. నౌ మై డియర్ ఫ్రెండ్స్, 6th one లోకి వెళ్ళినప్పుడు చావనిజం అని దేన్ని అంటారయ్యా? న్యూట్రల్ అనే దాన్ని చావనిజం అని అనరు. ఎలూఫ్ అంటే మనకు తెలుసు ఏవి అని అర్థము. దట్ ఈస్ ఈవెన్ హెడెడ్ అంటే దట్ ఈస్ ఫెయిర్ అని అర్థం. ఈవెన్ హెడెడ్ గా ఉన్నాడు అంటే ఫెయిర్ ఉన్నాడు. ఈవెన్ హెడెడ్ గా ఉన్నాడు అంటే ఇంపార్షియల్ అయి ఉన్నాడు అని అర్థమయ్యా. ఈవెన్ హెడెడ్ మీన్స్ ఇంపార్షియల్ లేదా ఫెయిర్ అని అర్థము. కాబట్టి చావనిజం అంటే ఏదో సాధించాలనే తపన లేదా ఒక విషయంలో చాలా ఎక్కువగా ఉండేటువంటి విపరీతమైనటువంటి భావజాలం ఉండడాన్ని చావనిజం అంటారు. దట్ ఈస్ జెయల్ట్రీ అంటాం. ఇక్కడ జీల్ అంటే ఎంతూజియాజం అని అర్థం. కానీ ఇక్కడ అర్థం ఏమొచ్చింది? చావనిజం అంటే ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చాలా తీవ్రంగా చాలా ఎక్కువగా సపోర్ట్ చేయడానికి కూడా చావనిజం అని అంటారు. సో దట్ ఈస్ అబౌట్ జెయల్ట్రీ. ఈవెన్ హెడెడ్ మీన్స్ ఫెయిర్ ఆర్ ఫెయిర్ అండ్ వీ కెన్ కాల్ ఇంపార్షియల్. మెలోడీ అన్నాడు. మెలోడీ అంటే శ్రావ్యమైనటువంటి సంగీతము, బ్యూటిఫుల్ మ్యూజిక్, చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉండేటువంటిది. బట్ దానికి ఆపోజిట్ ఏమిటి అంటే కాకోఫోనీ. మనకు తెలుసు కాకోఫోనీ అంటే నాయిజెస్. సో మనం బేర్ చేయలేని అన్బేరబుల్ నాయిజెస్ ని కాకోఫోనీ అంటాం. సో దట్ మెలోడీకి ఆపోజిట్ కాకోఫోనీ. ఇట్స్ నాట్ ఇన్ఫెక్షన్, ఇట్స్ నాట్ లిరిక్. అండ్ చాంట్ మీన్స్ మీకు తెలుసు భజనకి సంబంధించిన పదాన్ని చాంటింగ్ అంటాం. లిరిక్ ద రిటన్ ఫార్మ్ ఆఫ్ పోయం. ఇట్స్ నాట్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈస్ కాకోఫోనీ. మెలోడీ అనే పదానికి ఆపోజిట్ కాకోఫోనీ. క్వశ్చన్ నెంబర్ 8 మిత్రమా. డిఫిడెంట్ అన్నాం. డిఫిడెంట్ గా ఉన్నాడు అంటే ఎస్, కాన్ఫిడెంట్, డిఫిడెంట్ అనే పదాలు మనకి ఐడియా ఉన్నాయి. ఏదైనా ఒక విషయంలో వెనకడుగు వేస్తూ ఉండడం, అంత ముందుకు దూసుకోకపోవడం, సిగ్గుపడుతూ ఉండడం, బ్యాష్ఫుల్ గా ఉండడం, దాన్ని డిఫిడెంట్ అంటారు.
మరి అలా కాకుండా ప్రతి విషయంలోనూ కూడా దూసుకుపోతూ ఉంటే ఆ దూసుకుపోయే తత్వాన్ని, ఆ రెబల్ నేచర్ని, ఆ డైనమిక్ నేచర్ని ఏమంటారయ్యా అంటే అగ్రెసివ్ అని అంటారు. కావున మై డియర్ ఫ్రెండ్స్, డిఫెండెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ గా ఏం తీసుకుంటున్నాం? ఆ యొక్క అగ్రెసివ్ అనే పదాన్ని తీసుకుంటున్నాం. ఎస్, కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 9 లోకి వెళ్దాం. టు హ్యావ్ ఎ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటున్నాడు. హ్యావ్ ఎ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటే మనం నేర్చుకున్నాం అనేక రకాల బిజినెస్ ఉండడం, అనేక రకాలుగా డబ్బులు సంపాదించడాన్ని మనం అంటాం టు హ్యావ్ ఎ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అని. టు ఫైట్ విత్ ఎవ్రీబడి కాదు, టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ లార్జ్ అండ్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ ఎంటర్ప్రైజెస్. అనేక రకాల బిజినెస్ చేయడము, అనేక రకాలుగా డబ్బులు సంపాదించడాన్ని హ్యావ్ ఎ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అంటారు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్. మరి థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడయ్యా? టు మేక్ ఫన్ ఆఫ్ ఎవ్రీబడి కాదు, టు లీవ్ ఎవ్రీ జాబ్ అన్ఫినిష్డ్ కాదు, దట్ ఈస్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ లార్జ్ అండ్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్. అనేక రకాల వ్యాపారాలు చేస్తూ అనేక రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వాడిని అంటాం హీ హ్యాస్ ఎ ఫింగర్ ఇన్ ఎవ్రీ పై అని. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. కమ్ ఆన్, లెట్ us see what is the next one. That is the 10th one. టు మేక్ అప్ వన్స్ మైండ్. మన యొక్క మైండ్ ని మనం మేకప్ చేసుకోవడం అని చెప్తున్నాడు. ఎస్. టు బి ప్రిపేర్డ్ ఫర్ అన్ఫేవరబుల్ అవుట్కమ్స్ కాదండి. టు మేక్ ఏ డెసిషన్ ఆర్ డిసైడ్. ఎస్. టు ఓవర్కమ్ ఇంటెన్స్ గ్రీఫ్. నో. టు సైక్ వన్ సెల్ఫ్ ఇంటూ బిలీవింగ్ దట్ ద టాస్క్ ఎట్ హ్యాండ్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎస్ ఎస్. టు మేక్ ఏ డెసిషన్ అందామా? టు సైక్ వన్ సెల్ఫ్ ఇంటూ బిలీవింగ్ దట్ the task at hand is not impossible. అదేమి అంత కష్టం కాదు, మనం చేయగలము అని తన యొక్క మైండ్ తను మేకప్ చేసుకున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫోర్త్ వన్. ఇట్ ఇస్ నాట్ ఏ డెసిషన్, ప్రిపేర్డ్నెస్ దట్ ద థింగ్ ఈజ్ పాసిబుల్, దట్ వీ కెన్ డూ ఇట్ అని తన యొక్క మైండ్ తనే మేకప్ చేసుకుంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 11 మిత్రమా. 11 మిత్రమా, కమాన్. వీ మైట్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పక్కన హ్యావ్ ఏ రావాలి. హ్యావ్ అనేది వచ్చినప్పుడు పక్కన V3 రావాలి. సో దట్ అక్కడ మోడల్ పక్కన, ఆ మోడల్ పక్కన హ్యావ్ ఏ వస్తుంది అన్న, హ్యావ్ వచ్చింది కాబట్టి పక్కన V3 రావాలి. V3 గా ఎవరు వచ్చారయ్యా అంటే డన్ వచ్చింది. సో దట్ ద ఆప్షన్ ఈస్ వీ మైట్ హ్యావ్ డన్ సంథింగ్ టు హెల్ప్ యూ. మైట్ హ్యావ్ డన్, దట్ ఇస్ ద రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 12 మిత్రమా. హీ డాష్ పాజిటివ్లీ రూడ్. హీ వాస్ బీయింగ్ పాజిటివ్లీ రూడ్. వర్ బీయింగ్ అనలేం, బీయింగ్ అనలేం. హీ టు బి కరెక్ట్ కాదు. సో దట్ అక్కడ ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏముందా అంటే హీ వాస్ బీయింగ్ పాజిటివ్లీ రూడ్. హీ వర్ అని అనలేము, హీ బీయింగ్ అని అనలేము. కావున హీ టు బి కూడా కరెక్ట్ కాదు. సో దట్ ఐఎమ్ టేకింగ్ హీ వాస్ బీయింగ్ పాజిటివ్లీ రూడ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 13 మిత్రమా. రెండు ఒకసారి చదవండి. డిస్టార్టెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్. డిస్టార్టెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్ ఈస్ కాల్డ్ solemnity కాదు, సీరియస్నెస్ కాదు, గ్రేవిటీ కాదు. దట్ ఈస్ ట్రావెస్టీ అని అంటాం. ట్రావెస్టీ. ట్రావెస్టీ మీన్స్ దేన్నైనా ఒక దాన్ని చెప్పేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాకుండా డిస్టార్టెడ్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ట్రావెస్టీ అని చెప్తూ ఉంటాం. క్వశ్చన్ నెంబర్ 14 మిత్రమా. ఎ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ సంథింగ్. ఏదో విపరీతంగా కావాలి అనే కోరిక, దేనినైనా విపరీతంగా కోరుకోవడాన్ని ఏమంటారయ్యా అంటే ఈర్నింగ్ అంటారు. అదే నాకు వద్దు అని అనుకుంటే ఎపతి అంటారు. ఓకేనా. సాటియిటీ అనేది సంతృప్తికి సంబంధించిన విషయం, గ్రేటిఫికేషన్ కూడా సంతృప్తికి సంబంధించిన విషయం. ఆ రెండు కాదయ్యా. దేనినైనా ఎక్కువగా కోరుకోవడాన్ని ఏమంటారయ్యా? దట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ సంథింగ్. దట్ ఈస్ కాల్డ్ ఈర్నింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 15 మిత్రమా. పెర్వర్టెడ్ అనే పదం ఇచ్చాడు. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పెర్వర్టెడ్, ఎస్ యు నో, దట్ ఈస్ మైండ్ సరిగ్గా లేకుండా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండడాన్ని పెర్వర్షన్ అంటాం. దట్ ఈస్ పెర్వర్టెడ్. ఫస్ట్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 16. బ్లాడ్నెస్ అని అంటున్నాడు. బ్లాండ్నెస్, BLANDNESS, బ్లాండ్నెస్. ఐ థింక్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్. బ్లాండ్నెస్ అని అంటున్నాడు. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్. రైట్ డౌన్. రాసుకో మిత్రమా. lack of strong emotions, that is called blandness. Lack of strong emotions and blandness antam. That is the fourth option. Question number 17. The burning sun seemed to be sucking blood out of us. The burning sun seemed to be sucking our very blood out of us. Seemed to be sucking our very blood out of us. YXZ. YXZ. చదువుకోవాలి మిత్రమా. మీరు కూడా ఒకసారి చదవండి. The burning sun seemed to be sucking
our very blood out of us. That is Y, X, Z, fourth option. Question number 18. I hear the sound of the blow while I see his tool raised above his head. I hear the sound of the blow while I see. ఏం చూస్తున్నావయ్యా? while I see, that is his tool raised above his head. Y, X, Z, that is the third option. Y, X, Z, that is the third option. మరొకసారి వినండి. I hear the sound of the blow while I see his tool raised above his head. Y, X, Z, that is the third option. Question number 19 మిత్రమా. The tutor always answers the students' questions. Answers అనేటువంటిది V1 అయ్యా. V1 can be written as am, is, are plus V3. V1 is equal to am, is, are plus V3 కావున ఆన్సర్స్ అనేటువంటిది ఏమవ్వాలి? ఈజ్ ఆన్సర్డ్ కానీ ఆర్ ఆన్సర్డ్ కానీ అవ్వాలి. అయితే ఆప్షన్ ఒక్కసారి చూడండి. ద ట్యూటర్ ఆల్వేస్ ఆన్సర్స్ ద స్టూడెంట్స్ క్వశ్చన్. హూ ఆన్సర్స్? ఎవరయ్యా ఆన్సర్ చేసేది? ట్యూటర్ సబ్జెక్ట్. వాట్ ఆన్సర్స్? స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సో ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ తో. ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ తర్వాత ఈజ్ రావడం తప్పయ్యా. ఎస్, ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ తర్వాత ఆర్ మాత్రమే రావాలి. ఒక్కసారి థర్డ్ ఆప్షన్ చదువుకోండి. ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద ట్యూటర్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్ బై ద ట్యూటర్. ఆర్ ఎందుకు తీసుకున్నానయ్యా అంటే స్టూడెంట్స్ క్వశ్చన్స్ అనేటువంటిది ప్లూరల్ అయినప్పుడు ఖచ్చితంగా ప్లూరల్ వెర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి ఆర్ కరెక్ట్. V3 రావాలి. ఆన్సర్ అనే వెర్బ్ కి V3 ఆన్సర్డ్ బై ద ట్యూటర్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆప్షన్ నెంబర్ 3. వన్ మోర్ టైమ్. హూ ఆన్సర్స్? ద ట్యూటర్. వాట్ ఆన్సర్స్? ద స్టూడెంట్స్ క్వశ్చన్స్. స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అవ్వాలి? ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవ్వాలి. అది ప్లూరల్ కాబట్టి ఆన్సర్స్ అనేది V1 కావున దట్ కెన్ బి రిటన్ యాజ్ am, is, are plus V3. So that the answer is the students' questions are always answered by the tutor is absolutely right. Third option. Come on my dear friend, question number 20. Mother said, will you tell me what it means, Pritham? Mother Pritham ni adigindaya. Mother asked Pritham if he would ekkudundaya, that is idigo if he would. ఫస్ట్ వన్ లో ఇఫ్ హీ విల్ రాంగ్ అయ్యా. సెకండ్ వన్ దట్ రాంగ్ అయ్యా. ఫోర్త్ వన్ లో కూడా దట్ ఏ రాంగ్ అయ్యా. ఎందుకంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు కంజంక్షన్ గా ఇఫ్ గానీ వెదర్ గానీ రావాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు కంజంక్షన్ గా ఇఫ్ గానీ వెదర్ గానీ రావాల్సిన అవసరం ఉంది. మరి ఇది విల్ యూ టెల్ మీ వాట్ ఇట్ మీన్స్ ప్రీతం అనేది ఎస్ఆర్ నో క్వశ్చన్ కావున కంజంక్షన్ గా ఇఫ్ రావాలి. అంతేకాదు విల్ అనేది వుడ్ గా మారవలసిన అవసరం ఉంది. మీన్స్ అనేటువంటిది మెంట్ గా మారవలసిన అవసరం ఉంది. మదర్ ఆస్క్డ్ ప్రీతం ఇఫ్ హీ వుడ్ టెల్ హెర్ వాట్ ఇట్ మెంట్. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. మరొకసారి మిత్రమా. మదర్ సెడ్ విల్ యూ టెల్ మీ వాట్ ఇట్ మీన్స్ ప్రీతం. ఎస్ఆర్ నో క్వశ్చన్ కావున ఇఫ్ రావాలి. హీగా మారింది. ప్రీతం హీగా మారాడు. విల్ అనేది వుడ్ అయింది. అక్కడ మీ అనేది మదర్ కాబట్టి హెర్ అయింది. మీన్స్ అనేటువంటిది మెంట్ గా మారింది. ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. So that my dear friends, that is a third option. Mother asked Pritham if he would tell her what it meant. Question number 21 మిత్రమా. రండి ఒక్కసారి చూద్దాం. Prebiotics are the lesser known gut health promoters which serve as food for good bacteria inside the gut. We found that dietary prebiotics can improve non-REM, random eye movement sleep, as well as REM sleep after a stressful event, said Robert Thompson, a PhD researcher at University of Colorado. Boulder in the US, prebiotics are dietary fibers found naturally in foods like artichokes, raw garlic, leeks and onions. Very good. When beneficial bacteria digest prebiotic fiber, they not only multiply, improving overall gut health, but they also release metabolic byproducts. Researchers fed 3-week-old male rats a diet of either standard chow or chow that included prebiotics. They then monitored the rats' body temperature, gut bacteria and sleep-wake cycle using electroencephalogram.
That is called electroencephalogram, EEG. Okay. Or brain activity testing over time. Findings reveal that the rats on the prebiotic diet spend more time in a raw and rapid eye movement sleep, which is restful and restorative, than those on the non-prebiotic diet. One more time, Mitrama. Prebiotics are lesser known gut health promoters which serve as food for good bacteria inside the gut. We found that dietary prebiotics can improve non-REM sleep as well as REM sleep after a stressful event, said Robert Thompson, a PhD researcher at University of Colorado Boulder in the US. Prebiotics are dietary fibers found naturally in foods like artichokes, raw garlic, leeks and onions. వీటి వల్ల స్లీప్ బాగా పడుతుందట, ఐ మూమెంట్ పెద్దగా ఉండదట. చూద్దాం. వాట్ ఆర్ ప్రీబయోటిక్స్ అన్నాడు. దట్ ఈస్ డైటరీ ఫైబర్స్. అంతే కదా, ఫస్ట్ వన్. దట్ వన్ ఫస్ట్ వన్. 22. వాట్ టైప్ ఆఫ్ స్లీప్ ఈజ్ రెస్టోరేటివ్ అన్నాడు. దట్ ఈస్ REM. వాట్ ఈజ్ NREM? కాబట్టి REM కన్నా NREMకే వెళ్ళడం బెటర్. Yes, that is NREM, first option. 23. How are metabolic byproduct released when good bacteria digest dietary fiber? That is second option. Question number 24, Mitrama. How can sleep wake cycles be monitored? By testing brain power, by allowing REM and NREM, by using EEG, by recording body temperature. No, EEG, that is the third option. 25th, what is a cho annadu? That is a rat food, that is the third option. Yes, Mitrama, manchi information vachinda indulo. Question number 1, directly down the wrong aya. Second one, known in aya, out kaadu, fun quiescent aya. Fourth one కి వచ్చినప్పుడు లార్జ్ ఫ్లాక్ ఆఫ్ షీప్. ఫిఫ్త్ వన్ కి వచ్చినప్పుడు రెప్లికా నాన్న. చావనిజం అంటే జిఎల్ట్రీ అని నేర్చుకున్నాం. మెలోడీకి ఆపోజిట్ కకోఫోనీ నాన్న. డిఫరెంట్కి ఆపోజిట్ అగ్రెసివ్ నాన్న. అండ్ ఫింగర్, హ్యావ్ ఫింగర్ అండ్ ఎవ్రీ పై అంటే మెనీ బిజినెసెస్ అండి. 10th వన్ మేకప్ వన్స్ మైండ్ అంటే ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నాం. వీ మైట్ హ్యావ్ డన్ అయ్యా. 12th వన్లో హీ వాజ్ బీయింగ్ పాజిటివ్లీ రూడ్ అని తీసుకున్నాం. 13th వన్లో దాన్ని ట్రావెస్టీ అంటారు. ఏదైనా బాగా ఎక్కువగా కోరుకోవడాన్ని ఎయిర్నింగ్ అంటాము. అండ్ పెర్వర్టెడ్ మైండ్ అంటే మనకి తెలుసు, ఫస్ట్ ఆప్షన్ పెర్వర్టెడ్. 16th వన్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ బ్లాండ్నెస్ అని ఒక పదం నేర్చుకున్నాం ఇక్కడ మనం. దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అని. 17th వన్లో ద బర్నింగ్ సన్ సీమ్ టు బి సక్కింగ్ అవుట్ వెరీ బ్లడ్ అవుట్ ఆఫ్ అస్ YXZ అండి. 18th వన్లో ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ ద బ్లో వైల్ ఐ సీ హిజ్ టూల్ రైజ్డ్ అబౌవ్ హిజ్ హెడ్ YXZ. 19th వన్కి వచ్చినప్పుడు ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ ఆన్సర్డ్. 20th వచ్చినప్పుడు మదర్ ఆస్క్డ్ ప్రీతం ఇఫ్ హీ వుడ్ టెల్. 21st నుంచి 25th వరకు చేసాం. మాస్టారు, దిస్ ఈజ్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 131 SSC CHSL మిత్రులారా. On June 1st, SSC board is going to have its meeting, a review meeting, and then you will know on which date the examinations will be restarted again. So that, wait for that. Thank you very much. Don't stop your preparation. Stay home. Stay safe. Meet you.